जय जगदीश हरे जो जावे पल पावे दुख बिन से मन का प्रभु दुख फते घर आवे कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे माता पिता तुम मेरे शरण कहो किसकी प्रभु शरण कहो किसकी। हरे सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि केशव हरि गोविंद नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद सुंदर हरि केशव हरि गोविंद हरि नारायण राम नारायणं जानकी राम नारायणं जानकी हरे सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि नारायण हरि ओम हरे सुंदर नंद मुकुंद हरि केशव हरि गोविंद। ओके చంద్రశేఖర్ మంచిగా అన్నీ నువ్వు నవ్వు ఒక వాట మళ్ళీ నవ్వుతున్నావు. అందరు దయచేసి అందరూ మరి సభ్యులు రావాలని మనం చూస్తున్నాం. ప్రధాన కార్యదర్శి నరేష్ హరికృష్ణ గారు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, మీరు ఏ విషయంలో చూసినా మాకంటే వయసులో పెద్దవారు, అనుభవంలో కూడా పెద్దవారు. మీరంతా మా నాన్న వయసు ఉన్న వాళ్ళు. మిమ్మల్ని మా నాన్నలాగానే భావించేవాడిని నేను, మీ కొడుకులాగా తమ్ముళ్ళలాగా. మీరు పెద్ద మనసుతో మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా వాడు గెలిచాడు, మా వాళ్ళంతా కార్యవర్గంలో ఉన్నారనే ఒక మంచి అభిప్రాయంతో మమ్మల్ని మీరు ఈరోజు పిలిచి మమ్మల్ని మీ కన్న బిడ్డలాగా హక్కున చేర్చుకున్నందుకు మీ అందరికీ మరొకసారి మా యూనియన్ పక్షాన, మా కార్యవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మా మీద. పాత్రికేయులకు ఏదైనా సమస్య చెబితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది, ప్రభుత్వం దాకా వెళ్తుంది, ప్రపంచానికి చాటి చెప్తారనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక సమాజ హితం కోసం పనిచేయాలనే ఒక సంకల్పంతోనే మేము ఈ పాత్రికేయ రంగంలోకి వచ్చాం. గత 30 ఏళ్ళుగా నేనైతే గత 30 ఏళ్ళుగా పాత్రికేయులతో కొనసాగుతూ పాత్రికేయ విలువల కోసం కానీ ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించేందుకు పాటుపడుతున్నాను. నేను గత 2 పర్యాయాలు జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, ఇంతకుముందు జిల్లా యూనియన్కు అధ్యక్షుడిగా, రెండవసారి మొన్ననే మళ్ళీ ఎన్నికైన సందర్భంగా మీ అందరి ఆశీస్సులు, మీ సంపూర్ణ సహకారంతో నేను కొనసాగుతున్నానని ఘంటాపదంగా చెబుతూ, మీ సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మీరు ఈ సత్సంగ ద్వారా ఒక ధర్మాన్ని, హిందూ ధర్మం, మన హైందవ ధర్మం, ఇలా దాంతోపాటు సమాజంలో మనవంతు పాత్ర పోషించాలని మీ యొక్క గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, మీ వెంట మేము ఉంటాం, మీరు ఏ కార్యక్రమం చేసినా అందులో మేము భాగస్వాములం అవుతామని మేము మీకు మాట ఇస్తూ, మీరు ఎప్పటికీ మాకు వెన్నుదన్నుగా ఉండండి. మీకు మేము, మాకు మీరు అన్నట్లుగా ప్రతి విషయంలో ముందుకు సాగుదాం. మా సంపూర్ణ సహకారం మీకు ఉంటుంది. మాది ఏదైనా చిన్న ఏదైనా పొరపాట్లున్నా ఎత్తి చూపండి, వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు మాకు మార్గదర్శకులు, మీ వెంట మేము నడుస్తామని మరొకసారి మాట ఇస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా యూనియన్ సభ్యుల పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే సమాజంలో ఉన్నటువంటి ఒడిదుడుకులైతేనేమి, తారతమ్యాలైతేనేమి వాటిని ఎత్తి చూపి ఏది మంచిది ఏది చెడు అయినా
భావనతోని దాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి మరి పాత్రికేయులు అదే ప్రతి అంతట్లో ఉంటారు, ప్రతి మనిషిలో ఉంటారు కాబట్టి అందుకే వాళ్ళని పాత్రికేయులు అంటున్నారు. వారు తప్పకుండా మన సమాజ శ్రేయస్సు కొరకు అలాగే ఆధ్యాత్మిక పరంగా కానీ హిందూ ధర్మ పరంగా కానీ సర్వధర్మ పరంగా కానీ మరి సేవ చేస్తున్నటువంటి మరి పాత్రికేయులకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారు మాకు అండగా ఉంటారని కూడా మేము భావించుకుంటూ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. నూతన కమిటీ పత్రికా విలేకరుల అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులకు సన్మానించుకోవడము మరియు పూర్వ అధ్యాపకులను సన్మానించుకోవడము, ఒక రకంగా చెప్పాలంటే మనను సన్మానించుకునే ఒక చర్యని భావిస్తున్నాను. ఎక్కడైతే మనను మనం గౌరవించుకుంటామో, ఎప్పుడైతే మన వాళ్ళని మనం ప్రేమిస్తామో, మన వాళ్ళని మనం అభిమానిస్తామో అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఆ రకంగానే మన మంచితనం ఉన్న ప్రతి వ్యక్తిని కూడా గౌరవించుకోవడము, సన్మానించుకోవడము, సమాజంలో సేవ చేసే వాళ్ళని కూడా అభిమానించడం చాలా అవసరము. అందులో భాగంగా మన భాస్కర్ గారు ఈ విశ్వకర్మ సత్సంగ్ కార్యక్రమంలో ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి ఆలోచిస్తారు. కాబట్టి ఆ ఆలోచన ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో మా మిత్రులను ఇందాక మా సీన్ చెప్పాడు, సీను నువ్వు పత్రికా విలేకరిస్తుంటే ఒక్కసారి ప్రజాప్రతినిధి కావాలని అంతే తరఫున నేను కోరుకుంటాను. మంచి భక్త, మంచి ఆలోచన విధానాలు 30 సంవత్సరాల నుండి ఎక్కడ కూడా గింత రిమార్కు లేకుండా